फोटो चांस फोटो सुरेश बेटा इट చూడండి కాదు ఇక్కడే ఉన్నాను మహిళా కార్యకర్త పర్వాలేదు जोहार कुंजे ड्रोसे गारो जोहार कुंजे ड्रोसे गारो अदे अनके लास्ट ఎవరైనా సురేష్ అన్న ముందు నిలబడి అక్కడ నన్ను మళ్ళీ బద్రి గారు అన్న తప్ప అన్న గిన్నె పెట్టండి అన్న ఫోన్ చేసి నోట్ సైడ్ కి వచ్చేయండి అన్న వెనకెళ్ళిపోండి ఏ నెట్టుకున్నా వాళ్ళు తో నీ వెళ్ళేదాన్ని अमर रहे समाज नायक समान न्याय ఈరోజు స్వర్గీయ శ్రీ కొంజే డ్రోసే గారి 91వ జయంతి సందర్భంగా వైశ్య సంఘము శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఈ విగ్రహానికి పుష్పాలకం చేసి వారి సేవలు కొనియాడామండి. ఈ రోజున మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ రామచంద్ర జనార్దన్ గారు వచ్చి ఈ కాంస్య విగ్రహానికి పూలదండ సమర్పించారు. కొంజే డ్రోసే గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి అపారమైన ఖ్యాతి తెచ్చిపెట్టారు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసి పలు పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వారికి ఉందండి. కింద స్థాయి నుంచి అంచెలంచెలు ఎదిగి ఉన్నతమైన స్థాయికి చేరిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ కొంజే డ్రోసే గారు. తదుపరి వారి యొక్క సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు కూడా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేశారండి. ఈ విధంగా మా వైశ్య సంఘంలో అనేక సేవలు చేసి అనేక పదవులు అధిరోహించి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి అండి శ్రీ కొంజే డ్రోసే గారు. వారు చేసిన పనులని మార్గదర్శకంగా తీసుకుంటూ మేము కూడా భవిష్యత్తులో మా సమాజానికి మా వైశ్య సంఘానికి కూడా ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ఉంటామని తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా కొంజే డ్రోసే గారు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ యొక్క ప్రారంభానికి సంబంధించి పునాది రాయి వేసినటువంటి గొప్ప వ్యక్తి అండి. వారి సేవను ఈ రోజు కూడా మేము మరవలేము. వారు చేసిన సహాయానికి సంబంధించి ఈరోజు 390 షాపులు కట్టుకున్నాం, దానిపై అంతస్తు నిర్మించుకున్నాము. 800 షాపులతో వేల మందికి జీవనోపాధి కలిగించే విధంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వారి సేవను కొనియాడుతూ ప్రతి సంవత్సరము 4వ తారీఖు జూలై వారి జయంతి వేడుకను జరుపుతామని చెప్పని ఈ సభాముఖంగా బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షులుగా తెలియజేస్తూ
ఈ రోజున జూలై 4వ తారీఖున రోసయ్య గారి జన్మదిన సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు ఏం చేసి ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి మేము ఘనంగా పూలమాలంకృతం చేసి జనార్దన్ గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆనాడు రోసయ్య గారు కాంప్లెక్స్కి మేలు చేస్తే ఈనాడు దానికి అంతా పై ఎత్తుగా జనార్దన్ గారు ఎంతో మాకు అండగా నిలబడి అన్ని విధాల తోడ్పాటును అందించారు. ఈ విధంగా ముందు కూడా జనార్దన్ గారి సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము కోరుకుంటూ, రోసయ్య గారు గతంలో చేసిన పదవులు కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ అన్నింటినీ స్మరించుకుంటూ అందరికీ భావితరాలకి తెలియపరిచే విధంగా ప్రతి జూలై 4వ తారీఖున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటామని కాంప్లెక్స్ సెక్రటరీగా నేను మీకు సభాపూర్వకంగా ఈరోజు మన ప్రియత నాయకుడు కొంజేటి రోసయ్య గారి జన్మదిన జయంతి సందర్భంగా ఈరోజు మనము మన కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కొంజేటి రోసయ్య గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు వారికి పుష్పాలంకరణ చేసి ఉన్నాము. కొంజేటి రోసయ్య గారు ఈ జిల్లాకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చినారు. ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి కాంప్లెక్స్ యొక్క మన ఒంగోలు పట్టణంలోని కాంప్లెక్స్కి ఎంతో అభివృద్ధికి తోడ్పడినారు. ఆయన చేతుల మీదుగా కాంప్లెక్స్ గుణార్థం జరిగినది. ఆ రోజు ప్రారంభోత్సవానికి గుణార్థం జరిగింది. అలాగే కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహము కూడా కొంజేటి రోసయ్య గారు చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినారు. ఈ విధంగా కొంజేటి రోసయ్య గారు మన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కు ఎన్నో రకాలుగా దోహదపడి ఉన్నారు. అందువల్ల వారి యొక్క జయంతిని స్మరించుకొని ఈరోజు మేము ఆయనకి పుష్పాలంకరణ చేయిస్తున్నాము. ఈ సదావకాశం మాకు కల్పించినందుకు అందరికీ, పట్టణ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.